హాయ్ అండి. ఈరోజు మనం చపాతీలోకి వంకాయ కూర చేసుకుందామండి. జొన్న రొట్టెలోకి కూడా ఈ కర్రీ బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుందండి చేయడం. మనలో చాలామందికి కర్రీ వచ్చండి. వంకాయలు కూడా చాలా చిన్నగా బాగున్నాయండి, లేతగా ఉన్నాయి. 2 ఆనియన్స్ తీసుకున్నా, ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఒక 3 టమాటోలు తీసుకున్నానండి. కుక్కర్ గిన్నె పెట్టేసి దాంట్లో ఒక 2 గరిటెలు ఆయిల్ వేసేసా. ఆయిల్ వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసాను. ఆనియన్స్ లైట్గా వేయించుకున్నాక అవి వేగిపోయేసరికి మనం పక్కన వంకాయలన్నీ పొడవుగా కట్ చేసుకున్నానండి. వంకాయలు రంగు మారకుండా ఉండడానికండి ఈ సాల్ట్ వాటర్ అలా కట్ చేసినప్పుడు వెంటనే దాంట్లో వేస్తే రంగు మారదనమాట, లేకపోతే అవి త్వరగా నల్లబడిపోతాయి కదా. ఆనియన్స్ కొంచెం రంగు మారాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకొక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెమే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కొంచెం వేగాక ఆనియన్లోకి బాగా మిక్స్ చేయండి. చూడండి, అలా అంతా మిక్స్ చేసేసామనుకోండి అది ఇంకా బాగా వేగిపోతుంది. వంకాయలన్నిటినీ వేసాక మనం దానికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయలు ఆనియన్స్ బాగా మిక్స్ అవ్వాలండి. తర్వాత ఒక 2 నిమిషాలు మీరు మూత పెట్టి ఉంచినా కొంచెం మెత్తబడుతుందండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారపొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఈ రెండింటిని ఇప్పుడు ఈ వంకాయల్లో వేసేయాలి. వేసిన తర్వాత మరొకసారి అంతటిని మిక్స్ చేయాలి. ఇంకా చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా ఉంటాయి కదండి, వాటిని కూడా దీంట్లోకి వేసేయాలి. వేసి మరొకసారి అంతటిని బాగా మిక్స్ చేసి కొంచెం జీలకర్ర పొడి అండి, ఒక పావు స్పూన్ పైన వేసుకోండి, ఎక్కువ వేయకూడదు. మరి జీలకర్ర పొడి డామినేట్ చేస్తుంది దీని రుచిని. ఒక 3 పించులు మాత్రం గరం మసాలా కంపల్సరీ వేయండి. అది ఉండి లేకుండా ఆ టేస్ట్ తెప్పిస్తుంది అనమాట. గరం మసాలా వేస్తే ఇంకొంచెం రుచి పెరుగుతుంది. మరి ఒక 2 నిమిషాలు ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసేసి లైట్గా ఒకసారి కలిపేసి తర్వాత కొంచెం వాటర్ అండి, అంటే ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేయండి. వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 స్పూన్లు అండి, 1.5 కానీ లేదంటే 2 స్పూన్లు కానీ మనము పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసేసుకోవాలి. పల్లీల పొడి వేసాక కలపకండి, ఇంకా మూత పెట్టేసేయండి అంతే. కలిపితే అది కిందకి వెళ్ళిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే మీరు అలా వేసాక మాత్రం కలపకుండా దాన్ని అలా మూత పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వస్తాయి. ఆ తర్వాత తీసేస్తే మనకి వంకాయ కూర రెడీ అండి. త్వరగా అయిపోతుంది. చపాతీ చేసేసాను, వంకాయ కూర అయిపోయింది. ఆ రెండింటిని ఇంక పెట్టడమే అండి. కానీ బాగుంటుందండి, చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి, త్వరగా అయిపోతుంది. అన్ని కలర్లలో దొరుకుతుందండి వంకాయ, ప్రతి ఒక్కరికి ఇష్టం. ట్రై చేయండి.